కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ కు ఎందుకు వెళ్ళినట్టు, భట్టి విక్రమార్కతో ఏం చర్చించినట్టు, కొండా మురళి వెళ్లిన టైంలోనే రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్లడం యాదృచ్ఛికమా లేక ప్లాన్ ప్రకారమే వెళ్లారా? మీరెంత నేనంత అంటూ తనపై విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం దేనికి సంకేతం? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా కౌంటర్ ఇచ్చారాయన. తాను అసలైన కాంగ్రెస్ వాదినన్నారు. అవినీతిపై కొట్లాడి ప్రజల కోసం పనిచేసే తనపై విమర్శలు చేసేవాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎంకు పార్టీకి వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదు అన్నారు. ఏది మాట్లాడినా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశమే తప్ప తనకు వేరే ఆలోచన లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. కొండా మురళితో కలిసి ప్రజాభవన్ కు వెళ్లారనే వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి ఖండించారు. అనుకోకుండా ప్రజాభవన్ లో ఎదురుపడ్డారే తప్ప కలిసి రాలేదు అన్నారు. భట్టి విక్రమార్కతో రాజకీయాలేవి మాట్లాడలేదన్నారు. పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారి ఇంటికి రావడం జరిగింది. హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండా మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు ఈరోజు. ఇక సుస్మిత, చిన్నారెడ్డి సహా ఎవరి మీదైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. మంత్రి పదవి రాలేదన్న అక్కస్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్ చేసే క్రమంలో రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పలువురు ప్రస్తావించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.